మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో సన్న రోడ్డు నరసాపురం మచ్చిపూరి నుంచి నడువు నొప్పులు లేనోళ్ళు, అన్ని ఆరోగ్యం బాగున్న వాళ్ళు మచ్చిపూరి బస్సు ఎక్కేవారు, టికెట్ రేటు తక్కువ కాబట్టి. కొంచెం ఆరోగ్యం అనారోగ్యం ఉన్న పరిస్థితులు అందరూ పాలకొల్లు నుంచి వెళ్ళేవారు, ఎట్టి పరిస్థితులు ఇటు నుంచి వెళ్ళేవారు కాదు. ఒక బస్సు వస్తే ఇంకో బస్సు ఆగవలసిందే పక్కన. ఏమంటే ఇది తెలుసున్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఏమన్నా కదండి రాంబాబు గారు, ఓ బస్సు వస్తే ఆ పక్కన ఆపి ఈ బస్సు వెళ్ళిన తర్వాత ఆ బస్సు వెళ్ళాలి. ఇది నరసాపురం చరిత్ర, అదే మచ్చిపూరు రూట్ చరిత్ర. ఈ పనికిమాలో నాకేం చెప్పాడంటే, ఎవరే ఎదరికి వెళ్ళిపోతే ఎదర ఒక రహస్యమైన ప్లేస్ ఉంటుందా, అప్పటికి ఇదంతా ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి మనుషులు తిరుగుతున్నారు, ఎవరు ఉండేవారు కాదు. ఇలా వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకో కాలువ ఉంది, ఉప్పుడేరు కాలువ, అక్కడికి వెళ్ళిపోతాం రా అని చెప్పేసి ఆ గట్టంట తీసుకుపోయాడు. అలా చివరికి ఎక్కడికో మనుషులు ఎవరు కనపడన్నట్టు, అంటే మమ్మల్ని పట్టుకోకుండా ఉండడం కోసం అది ఒక అగాధమైన స్థలం మాట. అప్పుడు హాఫ్ డేస్ మాట స్కూలు. మేమేదో అక్కడ పొడి చేస్తున్నాం అని చెప్పి మాకు టిఫిన్ బాక్స్ కట్టించారు. ఆ టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఆ టిఫిన్ బాక్స్ నా టిఫిన్ బాక్సులు పట్టుకొని వెళ్ళాం. వెళ్ళి ఆ గట్టుపై కూర్చొని శుభ్రంగా టిఫిన్ తిన్నాం. మరి పొద్దున్నీ చాలా కష్టపడ్డాం కదా. టిఫిన్ తినేసి ఆ కాలువలోకి ఒక తోర ఉందన్నమాట, 2 కర్రలలాగా పెట్టి దాని మీద ఒక సిమెంట్ తోర అలా నడిపారు. మా వాడేం చెప్పాడంటే, అది మంచినీళ్ళు వచ్చే తోర, అందులో మంచినీళ్ళు వస్తారా అని చెప్పి అన్నాడు. అప్పుడు మినరల్ వాటర్ ఏమీ లేవు, కాలువ నీళ్ళు కూడా తాగేవారు, చెరువులో నీళ్ళే తాగేవారు చాలామంది. ఆ తోర మంచి నడుచుకుంటే వెళ్ళాం ముగ్గురు. వెళ్ళిన తర్వాత ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో బాక్స్ కడిగేసి ఫస్ట్ దాంట్లో నీళ్లు పెడితే మంచిగా ఉన్నాయి నీళ్ళు. తాగాం, మరి ఏంటో తెలియదు, తాగాం నీళ్ళు. ఆడి తాగేసి నాకు ఇచ్చాడు, నేనేమో వెనకాలడికి ఇచ్చాను. ఈ తాగే క్రమంలో నీళ్లు ఒలిగిపోయినాయి. ఈ తోర నిండా జిగురు మట్టి ఉంది. ఈ జిగురు మట్టి ఎప్పుడైతే నీళ్లు పడి మేము నడుతున్నామో అది బురదయింది మెల్లగా సన్నగా. నీళ్లు తాగుతుంటే టప్పని జారిపోయింది. ఇలా పట్టుకున్నాను. మా ఓడు ఎదరే ఉన్నాడు. నేను ఎప్పుడైతే పడిపోయానో వీళ్ళిద్దరు లాగుదామని ప్రయత్నం చేస్తే వీళ్ళు కాళ్ళు జారిపోయినాయి. వెంటనే మా పెద్దోడు, మా చిన్నోడు ఒకడు ఉన్నాడు, ఆడేం చెప్పాడంటే, ఒరే మనం వచ్చినగా పారిపోదాం అన్నాడు. నేను ఉన్నాను అంటే వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు, ఇది పెద్ద లోతైన కాలువ, ఇందులో పడ్డామంటే చచ్చిపోతాం, మనం పారిపోదాం అన్నాడు అని చెప్పి ఇద్దరు పారిపోయారు. గట్టు మీదకి వెళ్ళిపోయి అరుతున్నారు. ఎక్కడ అసలు ఈ రోడ్లోనే జనసంచారం లేదంటే ఇక ఆ రోడ్లో ఎవడుంటాడు? ఎవడు ఉండడు. ఈ రోడ్లోనే జనసంచారం ఉండదు, ఎప్పటికీ ఆ రోడ్లు లోపలికి వెళ్తే ఎవడు ఉండడు. నేను ఇంచుమించు ఒక 25 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను మీకు, 25 ఏళ్ళు పై మాట చెప్తున్నాను. ఆ రోజు ఆ నీళ్లు కారిపోయి ఇలా పట్టుకుని ఏడ్చేస్తున్నాను అనమాట నేను, ఏసయ్యా ఏసయ్యా అని. ఒరేడు చచ్చిపోతే మన మీదకి వచ్చేద్దరా అన్నట్టుగా వాళ్ళు పారిపోయారు. పారిపోయింది, ఒరే రండిరా పట్టుకుంటారా అంటే వీళ్ళు పారిపోతున్నారు. నాకు కనపడుతుంది, వెళ్ళిపోతున్నారు. పిల్లలు కదా, చిన్నోళ్ళు కదా, అంత జ్ఞానం ఉండదు కదా.
అంది వీడు మరీ దుర్మార్గుడు మాట, చిన్నోడు మరీ దుర్మార్గుడాడు. మన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది పిల్లల్లో, అలాంటి ఫ్యాక్షనిస్ట్ వాడాడు. పిల్లలు ఉంటారు అమాయకులు, పిల్లలు ఉంటారు తెలివైన వాళ్ళు, అలాంటి వాడు వీడు రే మన మీదకి వచ్చేద్దరా, ఇది వెళ్ళిపోతారా మనం వచ్చిన చచ్చిపోకముందే అని చెప్పి. అప్పుడు ఫస్ట్ అన్ని కేకలేసి లాస్ట్ని అంటున్నాను, యేసు ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా కాపాడేసేయ్యా 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 అని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదండి. పొలం పని చేసుకునే ఒక బంట మనిషిలాగా ఉన్నాడండి, మంచి బలాజ్జుడు, కండలు తిరిగిపోయినట్టు. ఆఫెన్స్ చొక్కా, ఆఫెన్స్ అంటే అదో రకమైన ఈ ఖాదీ బండారు టైప్లో ఉంటుంది, మామూలు చొక్కాలు ఉంటాయి చూసారా, అదే బాగా లేనోళ్ళు వేసుకుంటారు సార్, అలాంటి ఒక మాసిపోయిన మొతక చొక్కా, కింద ప్యాంటు మరి పంచో తెలియ గుర్తులేదు, కానీ వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చేవారా నువ్వు అన్నాడు లేపకుండా. వీళ్ళు పారిపోయారు మా వాళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. అంటే స్కూల్ మానేసి మా వాళ్ళు తీసుకొచ్చారండి స్నానం చేద్దామని. ఇందులో స్నానం చేస్తావా అని చెప్పి నా చెయ్యి పట్టుకుని చెయ్యి వదిలే అన్నాడు. నేను అంటున్నాను చెయ్యి వదిలేరా అన్నాడు. వదిలేసాను. వదిలేగానే నన్ను వదిలేసాడు. వదిలేటప్పటికంటే నేను మొత్తం మునిగిపోయాను. చేపలు వెళ్ళడం కనపడుతున్నాయి కానీ కింద నేల కనపడలే, నేల అందట్లేదు కాళ్ళకి. అప్పుడు అన్నాడు, పైకి లేపాడు మళ్ళీ చచ్చేటట్టు అయిపోతే. లోతు ఎంత ఉందో తెలుసా అన్నాడు. నన్ను వదిలితే ఏమవుతుందో తెలుసా, పడిపోతే చచ్చిపోతావు. ఎంత లోతు ఉంటుందో తెలుసా ఇక్కడ, ఇంకెప్పుడు ఇక్కడ రాకన్నాడు. అలాగే చేయబట్టుకుని లాక్కొచ్చేసాడు. ఈలోగా మా వాళ్ళు ఇద్దరునే పరిగెట్టుకొచ్చారు. పరిగెట్టుకొచ్చి సాయి ఏరు 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 అన్నాడు. ఆయన కనపడలేదు మాకు. అటు వెళ్తే కనపడాలి, ఇటు వెళ్తే కనపడాలి. మేము ఈ కంగారులో ఉండి ఇటు ఎక్స్ట్రా పడిపోతున్నాం. ఆయన లేడు. అప్పుడు నేను అడుగుతున్నాను, ఒరే ఆయన ఏడు రాని, కనపట్లేదు. ఇక్కడ నుంచున్నారంటారా మీరు, పారిపోయారు కదరా అంటే, మేము పారిపోవట్లేదు, రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినో తీసుకొద్దామని వెళ్తున్నారని చెప్పాడంట. ఒరే చచ్చిపోతాడు అని చెప్పి పరిగెట్టారు వాళ్ళు. నేను రోడ్డు మీదకి వెళ్తున్నాను, తెలివైనడు, మేము ఎవరినైనా తీసుకొద్దామని వెళ్తున్నాం అన్నాను. ఈలోగా నేను చచ్చిపోతాను కదరా అంటే, మేము తీసుకొద్దామని వెళ్తున్నాం. యేసు బాబు వచ్చాడు. యేసు ప్రభు ఆయన నిస్సందేహంగా దేవాది దేవుడే. నేను అరిచాను ఆయన్ని ఏసయ్యా ఏసయ్య అని. ఆ ఏసయ్య 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 అని ఆ పిలుపు విన్నవాడు తన చెయ్యి చాపక మానలేదు. దేవునికి స్తోత్రం. తన చెయ్యి చాపక మానలేదు, తన చెయ్యి నాపై ఉంచక మానలేదు. వేదన పొందిన దేశముపై మబ్బు నిలువలేదు. నా బాధ చూసిన నీవు నీ చెయ్యి చాపక మానలేదు. వేదన పొందిన దేశముపై నా బాధ చూసిన నీవు శరీరారు
గట్టిగా ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. నీ మీద ఎవరు జాలిపడ్డారు? నా మీద జాలిపడినోడు సమరయుడు అన్నాడు. సమరయుడుగా వచ్చాడు, తగ్గిపోయి వచ్చాడు, మనుష్యుని రూపముగా వచ్చాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దేవుడి దగ్గరకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? మీ దగ్గరికి వస్తాడంట. నరసాపురం పరిచర్య జరుగుతూ ఉంటుంది మందిరంలో. పరిచర్య జరుగుతుంటే మందిరంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడే నేను వచ్చేసినట్టు, లోపల కూర్చున్నట్టు స్తోత్రం 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 అన్నట్టు కూడా అన్నాడా? ఒకళ్ళిద్దరు కాదు, అందరూ చెప్తుంటారు. ఎవరు వచ్చారండి? తీరా ప్రార్థన, నేను వచ్చేసానని ప్రార్థన ముగిస్తే నేను కనబట్టలేదండి. స్పష్టంగా మన కోసం వచ్చేస్తున్నాడండి ఆయన. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది మొన్న అభిషేక ఆరాధన పండుగలకి. ఆయన పెద్దదన్నయ్య ఒక మాట చెప్తున్నాను అంటుంది. అమ్మ చెప్పండి అమ్మా, నేను సేవ చేస్తానయ్యా. అది వద్దుకు వెనకాల కూర్చున్నాను. మీరు వస్తా ఉన్నారు లోపలికి, తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఇంకొక ఆయన మీ వెనకాల వచ్చేస్తున్నాడు. ఇద్దరు పాస్టర్లు వచ్చారు కదా అనుకుంటున్నాను, నేను ఇద్దరు పాస్టర్లు వచ్చారు కదా అనుకున్నాను. తర్వాత చూస్తుంటే ఇద్దరు కనబడలేదు, అక్కడ ఒక్కడివే కనబడుతున్నావు. చచా, ఏదో ఆలాపన వచ్చింది అనుకున్నాను. తర్వాత వాక్యం చెప్తా కొత్తే ఆ వెనకాల వచ్చిన వ్యక్తి నీ వెనకాల నుంచుని ఉన్నాడు అయ్యా అని చెప్పింది. సహజంగా ఏంటంటే కొంతమంది ఉద్రేకంతో, తొందరపాటుతో ఒకేలా ఎలా ఎన్ని టెన్షన్లో చెప్పారేమో అనుకున్నా. ఈలోగా మొన్న మా వచ్చి అన్న మీకు విషయం చెప్పాలన్నా అన్నాడు పౌల్ గారు. అని చెప్పండి అన్నా, మొన్న మేము ప్రార్థనకు నుంచున్నప్పుడు నేను వచ్చేసరికి మీరు వాక్యం చెప్తున్నారు. ఆ పక్కనే వెనకాల నేను కళ్ళు 2 సార్లు ఇలా దురుపుకొని చూశాను. పక్కనే ఒక తెల్లటి వస్త్రములు ధరించుకున్న ఒకడు నుంచోవడం కళ్ళతో స్పష్టంగా చూశానండి. ఇలా నొప్పుకొని చూశాను. ఇదేంటి ఎంత మరీ దారుణంగా కనపడుతుంది. ఒక పెద్ద ఆయన అంటున్నారు మొన్న పాస్టర్ గారు మీటింగులకు వచ్చిన ఆయన, అయ్యా దేవుడు ఇక్కడ తిరిగేస్తున్నాడయ్యా, సంచారం చేస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే మన మీద ఆయన జాలి పడుతున్నాడు. ఎందుకు వచ్చేస్తున్నాడంటే కారణం ఏంటి? మన మీద ఆయన జాలి పడుతున్నాడు, జాలి చేసుకుంటున్నాడు. నీ మీద ఎవరు జాలి పడ్డారో? మీ అన్నదమ్ములు ఎవరు జాలి పడ్డారా? ఒకవేళ జాలి పడినా ఆ జాలి వల్ల ఉపయోగం ఉంటుందా చెప్పండి? వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి మనలాగే ఉన్నాయి ఆరోగ్యం తప్ప అదనంగా వాళ్ళు మనకేం చేయగలిగింది లేదు. మేము ఉన్నామని చెప్పడం తప్ప. కానీ మనకంటే బలవంతుడు కావాలి మనకు సహాయం చేయాలంటే, మనకంటే గొప్పవాడు కావాలి మనకు సహాయం చేయాలంటే. యేసయ్య అంటున్నాడు ఇక్కడ, అయ్యా నాకెవరు పొరుగువాడు? మేము ఎవరిని నమ్మాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద మేము ఆనుకోవాలి అని అంటే ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడంట. ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకి దిగిపోతున్నాడో అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము అనే రొట్టెలీల నుంచి యెరికో అనే శపితమైన ప్రాంతానికి దిగిపోతున్నాడు. అంటే ఆ యొక్క సురక్షితమైన స్థలంలో నుండి
ఆ కాపుదలిచ్చే స్థలంలో నుండి దిగిపోతున్నాడు. ఎక్కడ దిగిపోతున్నాడంటే ఎరుకోకి దిగిపోతున్నాడు అని రాస్తుంది. ఏంది, ఎక్కడ దిగిపోతున్నాడంట? ఎరుకోకి దిగిపోతున్నాడు. ఎరుకోకి దిగిపోవడం అంటే అర్థం ఏంటి? ఎరుకోకి దిగిపోవడం అంటే అర్థం ఏంటి? ఎరుకోలో జరిగిన కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుంటే ఎరుకోకి దిగిపోవడం ఏంటి అనేది మనకి కొంచెం అర్థమవుతుంది. అది ఏంటంటే, ఎరుకోలో ఆకాన్ అన్నవాడు ఇశ్రాయేలీయుడే కానీ వాడిలోకి దొంగ ఆత్మ వచ్చిందంట. ఏ ఆత్మ వచ్చింది? దొంగ ఆత్మ, మోసం చేసే ఆత్మ వచ్చింది వాడిలోకి. కొన్ని స్థలాలకి వెళ్ళొద్దురా బాబు అని అంటాను నేను. కొంతమందికి పోలీస్ స్టేషన్ అంటే ఎంత శ్రద్ధావో, అతమానం కేసు ఇట్టేస్తాను నీ మీద అంటాడు. పెట్టే దైద్యులు వదిలిపోతాను, అతమానం కేసు ఇట్టేస్తాను. ఒక ఆవిడ కేసు పెడతాకి వెళ్ళిందంట లాయన్ మీద, పోలీస్ స్టేషన్కి. అతను అంటున్నాడంట, అతమానం ఎందుకు రాయడం ఆడి మీద, ఇది నువ్వు పర్మినెంట్ కేసు పెట్టి దైద్యం వదిలిపోద్ది, నువ్వు అతమానం రాలేకపోతున్నావు కదా అంటున్నాడంట. అతమానం వెళ్ళిపోద్దంట. ఎంత ఇష్టమో అనంట పోలీస్ స్టేషన్ అంటే. పోలీసు వాళ్ళకి అసహ్యం కలుగుతుందంట ఈవిడంటే. పోలీసు వాళ్ళకి అసహ్యం కలుగుతుందంట ఈ మొఖం చూసి దైద్య మొఖం. ఎంత ఇష్టమో పోలీస్ స్టేషన్ అంటే. ప్రతి దానికి పోలీస్ కేసు అయితే ఏం చేస్తాం? పోలీసులు ఏం చేస్తారు పాపం? అత్తమానం వెళ్ళిపోతారు పోలీస్ కేసు. ఎరుకో అనుభవాలు కలిగిన వాళ్ళు. కొంతమందికి లాయర్ అంటే ఎంత ఇష్టమో, అత్తమానం లాయర్ దగ్గరికి వెళ్తాడు. అత్తమానం లాయర్ దగ్గరికి వెళ్ళిపోతారు. నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళతో ఎంత స్నేహం తక్కువ ఉంచుకుంటే అంత మంచిదేమనుకుంటున్నాను నేను. వాళ్ళతో స్నేహం పడితే వాళ్ళ అవసరం ఎక్కువ వచ్చేస్తుంటుంది మనకి. మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. అప్పులు ఇచ్చేవాళ్ళు మనకి బాగా సాహసంగా ఉన్నారనుకో, అవసరం వచ్చేస్తుంటాయి. అత్మానం ఒక 50,000 ఉంటే ఇస్తారా, వాళ్ళు ₹1,00,000 ఇస్తారంటారు. అందుకని ఎవరు అప్పులు ఎక్కువ చేయకుండా ఉంటారంటే, అప్పులు ఇచ్చే వాళ్ళతో సాహసం చేయకూడదు. ఎవరు ఎక్కువ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఉంటారంటే, పోలీసు వాళ్ళతో ఎక్కువ సాహసం చేయకూడదు. హాయ్ అంటే బాయ్ అంటే మంచిగా ఉంటే సార్ నమస్తే సార్ అని చెప్పి మనం ఉంచాలి. పరిచయాలు పెంచుకోవాలి. ఎస్ఐ గారితో పరిచయం ఉండాలి. ఎస్ఐ గారితో మనం పక్కన కూర్చోవాలి. ఎస్ఐ గారు మాకు బాగా తెలుసు ఎస్ఐ గారు అని చెప్పాలి మేము అని అనుకున్నారంటే, మీరు అత్మానం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవడో పెట్టేద్దరు కేసు మీ మీద. మీరు కేసు ఇట్టేయడం కాదు, లాయర్ల మీద అత్మానం లాయర్లు. కొంతమంది అత్మానం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు మాకు బాగా తెలుసు, ఎమ్మెల్యే గారు తెలితే అత్మానం. ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు? మీ ఇంటి బాత్రూమ్ కడుతాడు వచ్చి ఎమ్మెల్యే గారు. మాకు ఎమ్మెల్యే గారు తెలుసు. కొంతమంది పెళ్ళిళ్ళకి ఎమ్మెల్యేలని ఎంపీలని పిలుస్తారు. పిలిచి తరగండి దోసుకుని వెళ్ళిపోతున్నాడు. మొన్న అలాగే ఒక పెళ్ళిలోనంట ఏం జరిగిందంటే, ఒక పెద్ద ఆయన పెళ్ళికి అప్పుడు 2 లక్షలు ఇచ్చాడంట. ఇస్తే అతన్ని పిలిచి ఎదరు కూర్చోబెట్టి గౌరవం చేస్తాడంట. ఈలోగా ఇన్ని అప్పులు చేసి ఎమ్మెల్యేని పిలిచాడు. ఎమ్మెల్యే గారు నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వస్తే ఈయన దోసుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎవరిని? అప్పించినాడు. ఆడు పెళ్ళి అవగానే అంటున్నాడు, డబ్బులు ఇస్తావా అన్నాడు. అదేంటండి డబ్బులు ఏంటండి అన్నాడంట. నాకు అవన్నీ తెలీదు, నాకు డబ్బులు ఇచ్చి, నాకు విలువలు లేని చోట నేను ఉన్నా అంటాడంట. ఏంటి అలా కదండి అన్నాడంట. ఎమ్మెల్యే గారు చెప్పించబోయా ఏమని, ఈ 2 లక్షలు ఈడు ఇస్తాడో, ఆ ఇవ్వకపోతే నేను ఇస్తాను బాధ్యత అని ఎమ్మెల్యే గారు అంటారా? చెప్పు తీసుకోండి. అది దోసాడండి. ఇలా పక్కనే ఎమ్మెల్యే గారు వచ్చాడు అన్నాడంట. వీడు కోపం వచ్చింది. నా డబ్బులు నాకు ఇస్తావా సత్తావా? అయ్యారు ప్రార్థన చేయండి, ఎలాగోలా అతను మనసు మారిపోవాలండి. మారు మనసు పొంది పూలు పూసేయాలండి అన్నాడు. ఏంటి పూలు పూసేసేది? ఆడి మనసు నువ్వే మార్చేసావు. గౌరవంగా తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టావు, బాగానే ఉంది. ఎమ్మెల్యే గారు వచ్చారని అతను దోసేసావు. నీకు సహాయం చేసిన వాడేమో దోసావు, ఖర్చు పెట్టుకున్న వాడేమో పైన ఎక్కించావు. అది మండింది. ఎలా సత్తావు సావన్నారు.
కొంతమందికి ఎక్కువ అటాచ్మెంట్. ఫోన్ కొడతానండు, ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరో ఇది మన ఎమ్మెల్యే గారికి అనుకుంటాం. ఎమ్మెల్యే గారి దగ్గర ఒక పిఏ ఉంటాడు, ఆ పిఏ గారి దగ్గర ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆడి తమ్ముడికి ఇంకోటి తమ్ముడు ఉంటాడు. ఆడికి ఫోన్ చేసి, హలో ఎమ్మెల్యే గారు ఉన్నారా, మన బాగా తెలుసు ఎమ్మెల్యే గారు, శాలేం రాజు ఫోన్ చేసి చెప్పు, సరే నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ కొట్టాను. మనమేమో ఇది ఎమ్మెల్యే గారికి ఫోన్ కొట్టాడేమో, ఇంకా మనకు అయిపోద్ది పని అని చెప్పాడు. ఇది సామెత చెప్పినట్టు ఉంది. మనమేమో ఇంకా అయిపోయింది పని, ఇంక డైరెక్ట్ ఎక్కడో నుంచి వచ్చింది అనుకుంటారు. వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. నా ఆధారం నువ్వే అని అనుకున్నాను దేవుడా, నేను కొండల తట్టు నా కనులెత్తలేదు. హలో, నేను నా ఆశ్రయమని నాకు ఫలానా కొంతమంది డాక్టర్లు అంటే ఎర్రెత్తిపోతారు. డాక్టర్ గారు ఏంటి మరి, ఏదో పాట ఉంది, నీకో నా పాట ఉంటుంది, ఏంటది, పాడతావు కదా నువ్వు, నీకొక తెల్లంగి వచ్చా పాడు, నీకో తెల్లంగి నాకో తెల్లంగి. డాక్టర్ గారు మీకో మినపట్టు నాకో మినపట్టు. కౌన్సిలర్ గారు మీకో మినపట్టు నాకో మినపట్టు అన్నట్టుగా ఈ లోకస్తుల మీద ఆధారపడిపోయి వాళ్ళు ఏదో మనల్ని చేసేస్తారనుకుంటాం. మనం లోకస్తుల మీద ఆధారపడిపోయి వాళ్ళు ఏదో మనకి చేస్తారని. అందుకే అన్నాను, నేను నమ్మిక ఉంచానయ్యా, నీ మీద ఆనుకున్నాను, నీ మీదే ఆనుకున్నాను, యేసు రక్తమే జయం. నాకు 5 పైసల దగ్గర నుంచి 50 లక్షలకు అక్క కూడా 5 పైసల దగ్గర నుంచి 5 పైసలు ఎందుకండి అంటారు మీరు. 5 పైసలు ఎంత ఎంత ఎఫెక్టో చెప్పనండి, ఎంత ఎఫెక్టో చెప్పనండి. నేను ఒకరికి చెక్ ఇచ్చాను, 16,000 చెక్. ఏదో సంథింగ్ ఏదో ఒక ఛార్జీల నిమిత్తం డబ్బులు కట్టేనే అంట, 4 రూపాయలు 5 రూపాయలు, 15,990 సుమారు ఉన్నాయంట. చెక్ బౌన్స్ అయిపోయింది. ఎంతకి? 4 రూపాయలు 5 రూపాయలు తక్కువ ఉన్నాయి దాంట్లో. చెక్ బౌన్స్ అయిపోయింది. ఆడు ఫోన్ చేసి నాకు, ఏమంటే చెక్ ఇచ్చారు, చెక్ బౌన్స్ అయిందండి నన్ను. అసలు ఈయన ఎవరినో తెలుసా అన్నాను. మీరు ఎవరైతే చింతకాయ పచ్చడి మాకెందుకు, చెక్ బౌన్స్ అయింది అన్నాడు. వెంటనే నా ఫోన్పే చూసుకుని చూస్తే 16,000కి 4 రూపాయలు 3 రూపాయలు ఎంతో తక్కువ ఉంది, అయిపోయింది. అంటే కొన్నిసార్లు దాంట్లో పావలా తక్కువ ఉన్నా సరే 16,000కి పైన దాంట్లో పైసలు చూపిస్తుంది మనకు. 5 పైసలు 10 పైసలు కూడా చూపిస్తుంది ఫోన్పేలో, అకౌంట్లో. కట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి పైసల్లో కట్ అవుతాయి. ఆ పైసల్లో ఒక 5 పైసలు తక్కువ ఉంటే నీ చెక్కు, అంటే 5 పైసల దగ్గర నుంచి ఒక 50 లక్షల వరకు కూడా, ఇంకా చెప్పాలంటే ఒక 50 కోట్ల దాకా కూడా ఎవరి మీద, ఒక చిన్న విషయం దగ్గర నుంచి ఒక పెద్ద విషయం వరకు ఎవరి మీద, దేవుని మీద ఆధారపడాలి. ఒక చిన్న విషయం దగ్గర నుంచి ఒక పెద్ద విషయం వరకు దేవుని మీదే ఆధారపడాలి. ప్రతిదానికి ప్రభువా నమ్మిక ఉంచాను ప్రభువా నీ మీద, దేవునికి మహిమ కలుగునుగా, నిన్ను నమ్ముతున్నాను, నువ్వే నా సహాయకుడు. దావీదు గొలియాతును చంపినోడికి సౌలును చంపడం ఒక లెక్క కాదు, కానీ
వాళ్ళిద్దరూ ఒక్క దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అనే భయం తనకి. సౌలు యెహోవాని ఆరాధన చేస్తున్నాడు, నేను కూడా యెహోవాని ఆరాధన చేస్తున్నాను. అప్పుడేమవుద్ది? ఒక ఇంటి వారు తమ ఇంటి వారికి విరోధంగా పోగుపడినట్లు లెక్క కదా. అందుకని సౌలు మీద నేను గొడవ చేయకూడదు. రెండోది, యెహోవా చేత అతడు అభిషేకించబడిన వాడు, అతని మీదకి నేను తిరుగుబాటు చెయ్యకూడదు అనుకున్నాడని. లేకపోతే చంపేయడం ఎంతసేపు అండి, అతను ఈజీగా చంపి పడేద్దరు మొక్కల కింద. ఇంకా గొలియాతుని చెప్పడానికి రాయిట్కి వెళ్ళాడు, ఏళ్ళిటి చంపేద్దుడు ఇలాగా అంతే. కానీ అతడు అప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. మనం దేవుని మీద ఆధారపడిన రోజు నుంచి, నిజంగా మనం దేవుని మీద ఆధారపడిన రోజు నుంచి మన జీవితంలో దేవుడు మంచి రోజులు ప్రారంభిస్తాడు.